ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రియమైన వాళ్ళరా, ఈ దినమందు మనం ఆలోచన చేద్దాం. ప్రతి ఒక్కరమ్మ కూడా ఇక్కడ భక్తుడైన దావీదు తన జీవితంలో జరిగిన విషయాలు ఇక్కడ పంచుకుంటున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నిజమే, దావీదు జీవితంలో ఎంతో మంది శత్రువులు ఉన్నారండి. మరి ఎంతో మంది ఆయన తరిమిన వారు ఉన్నారు, మరి ఆయనతో యుద్ధానికి వచ్చిన వారు ఉన్నారు, ఎంతో మంది ఆయన మీద పగపట్టిన వారు కూడా ఉన్నారండి. మరి అటువంటి సమయాల్లో మరి దేవుడిస్తున్న చక్కటి వాగ్దానం ఏంటంటే, ఆ శత్రువులు ఎదుటే ఒక భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. మరి నూనెతో నా తల ఇంటి ఉన్నావు. నిజమే, దావీదు తల మీదకు దేవుడు అభిషేకాన్ని ఉంచాడండి. అభిషేకించాడు దావీదుని. తైలపు కొమ్ము తీసుకుని ప్రేమైన వల్లరా ఆనాడు సమూయేల్ని దావీదు మీదకి వచ్చున్నట్లుగా దేవుడే సిద్ధపరిచి నడిపించాడు. సమూయేలు లే, నేను కోరుకున్నవాడు ఇత్తడే అన్నట్లుగా. ఎందుకంటే మరి అలాగా దేవుడు సిద్ధపరుస్తాడు, అభిషేకిస్తాడు. అంతేకాకుండా దావీదు యొక్క గిన్నె నిండి పొర్లుచున్నది. ఇది ఆశీర్వాదానికి సాదృశ్యము. ఎందుకంటే ప్రేమైన వల్లరా అంతగా దావీదు ఆశీర్వదించబడ్డాడు, అంతగా. కావున దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందంటే ఏమీ లేదండి. సమస్తము కూడా సిద్ధపరచువాడు. సమస్తము కూడా ప్రేమైన వల్లరా ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లేదు ప్రేమైన వల్లరా. కావున ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శత్రువులు అనేవారు ఉన్నారు. కానీ వారి ఎదుట దేవుడు మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, మనల్ని అభివృద్ధి చేస్తాడండి ప్రేమైన వల్లరా. చూడండి, మొర్దుకైకి హామాను శత్రువే, వారి ఎదుట మొర్దుకైన దేవుడు నిలబెట్టలేదా? చూడండి, దానియేలుకి, షద్రక్, మెషక్, అబేద్నెగోలకి బబులోను సంస్థానంలో చాలా మంది శత్రువులు ఉన్నారు. వారి ఎదుట వారు నిలబెట్టలేదా? అలాగే ఐగుప్తు దేశంలో ప్రేమైన వల్లరా ఫరోను ఎదుట యోసేపు నిలబెట్టలేదా దేవుడు? ఇలా మరి ప్రతి చోట కూడా ఆత్మీయ జీవితంలో, ఎందుకంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారికి శత్రువులు ఎంతో మంది ఉన్నారండి. ఆయన హింసించారు, బాధ పెట్టారు, కొరడాలతో కొట్టారు, అలాగే గాయపరిచారు, సిలువ వేశారు. అలాగే యేసుక్రీస్తు నమ్మిన వారికి కూడా శత్రువులు ఉంటూనే ఉంటారు. అయినా దేవుడు వారి ఎదుట బలపరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు, ఘనంగా నిలబెడతాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.